ఇక సునీతారావుకు షోకాజ్ నోటీసులు. ఈమె ఎమ్మెల్యే టికెట్ ఇస్తే గెలుపొందలేదు, కనీసం పోటీని ఇవ్వలేదు గోచమ్మ నుంచి అనుకుంటా. అయితే ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇవ్వాలి నాకు, లేకుంటే ఏదన్నా కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలని చెప్పేసి గాంధీ భవన్లోనే ధర్నాకు దిగి మహేష్ కుమార్ గౌడ్ పైన అదేవిధంగా ముఖ్యమంత్రి పైన కూడా విమర్శలు చేస్తూ ఉన్నది. దీంతో షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఇచ్చినప్పుడు అంటే టికెట్ ఇస్తే గెలవలేదు, ఇంకోటి ఎమ్మెల్సీ కావాలని చెప్పేసి కట్టి పట్టుబడతా ఉన్నది. మరి ఆమెకు నోటీసులు ఇచ్చారు, ఎట్లాంటి దారి తీస్తో చూడాలి. నీరు నిలవద్దు, ధాన్యం తడవద్దు, వర్షాలపైన అప్రమత్తంగా ఉండాలి. కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. రేవంత్ రెడ్డి బరాబర్ ఆయన పనిచేస్తూ ఉన్నాడు, కానీ కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు కానీ, కొంతమంది అధికారులు కానీ, కొంతమంది ఎమ్మెల్యేలు కానీ, కొంతమంది మంత్రులు కానీ ప్రభుత్వానికి సరిగ్గా స్పందించాల్సినటువంటి సమయం లోపల స్పందించడం లేదు. దాంతో ప్రతిపక్షాలు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనులలో ఉంటే ఇప్పటికీ ఒక్కొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఎమ్మెల్యేలతోటి సమీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. నాగర్ కర్నూలులో జరిగినటువంటి ఆ ఎంపీ సెగ్మెంట్లో జరిగినటువంటి మీటింగ్ లోపల ఇందిరా సౌర విద్యుత్కు సంబంధించినటువంటి ఒక పథకాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అక్కడ లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడి మీ నియోజకవర్గం లోపల ఏంది పరిస్థితి, రోడ్ల అభివృద్ధి ఎట్లా ఉన్నది, ఏమన్నా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏమన్నా డబ్బులు కావాలంటే చెప్పండి, రిలీజ్ చేస్తామని చెప్పి ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడిండు. వాళ్ళ నియోజకవర్గానికి పోయినప్పుడు వాళ్ళని పిలిచి మాట్లాడడం అనేది గతంలో ఎప్పుడన్నా చూసినామా? కేసీఆర్ హయాం లోపల కనీసం మంత్రులు కలిసేటువంటి అవకాశం ఉండేనా? మంత్రులు కలిసే అవకాశం లేదు. ఇక ఎమ్మెల్యేలు అయితే ఇక వాళ్ళు ఈ మంత్రుల దగ్గరికి పోయి కేసీఆర్ని కలిసిన ఫీలింగ్లో వెళ్ళిపోయేది. కంప్లీట్గా ఫామ్ హౌస్ నుంచి జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యేలతోటి మీటింగ్ పెట్టడం, నిజంగా ఇప్పుడు విద్యాశాఖకు సంబంధించి ఆ శాఖ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరే ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి నిత్యం సమీక్ష చేయడం, విద్యార్థుల కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం, యంగ్ ఇండియా యూనివర్సిటీలు, స్కిల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయడం, ఇవంతా కూడా విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం. గతం లోపల విద్యార్థులకి దొడ్డు బియ్యం పెడితే తినక హాస్పిటల్ పాలైనటువంటి సంఘటనలు, పిల్లలు చనిపోయినటువంటి సంఘటనలు కోకొల్లుగా ఉండే. ఇప్పుడు పిల్లలకే కాదు అందరికీ కూడా సన్నబియ్యం పంపిణీ చేస్తూ ఉన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జరుగుతూ ఉన్నది. 200 యూనిట్లకు కరెంట్ ఇస్తూ ఉన్నారు. ఏదైతే వాళ్ళు ఎన్నికల్లో చెప్పారో ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వెళ్తూ ఉన్నారు. రుణమాఫీ, సన్నోట్లకు 500 రూపాయల బోనస్, ఇవన్నీ గతంలో చూసినామా? ఇవన్నీ చూడలేదు. ఒక్కొక్కటి రేవంత్ రెడ్డి తన శక్తి మేరకు అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని గాడిన పెడుతూ అదేవిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముందుకు వెళ్తున్న క్రమం లోపల ఇక ఇట్లా అధికారులు వాళ్ళకి ఏదైతే ముఖ్యమంత్రి చెప్పినటువంటి సూచనలు పాటించకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఎట్లాంటి అధికారుల పైన అటు కలెక్టరు కొద్దిమంది కలెక్టర్లు స్మితా సబర్వాల్ కానీ అదేవిధంగా ఎన్ శ్రీధర్ కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీతో అత్యంత సన్నిహితంగా మెదిలినటువంటి ఇట్లాంటి కలెక్టర్ల పైన పూర్తిగా వేటేస్తే ప్రభుత్వానికి మంచిది. వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ అనుకూలమైనటువంటి పనులు చేస్తూ ఇవాళ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా టైం ఇచ్చినా ఎన్ శ్రీధర్ టైం ఇవ్వకపోయేసరికి ప్రతిభ మొన్నటి 10th క్లాస్లో వాళ్ళు విద్యార్థులు ప్రతిభ చూపించినటువంటి విద్యార్థులకు వాళ్ళకు ప్రశంసా పత్రాలు ఇచ్చే కార్యక్రమంలో కూడా ఆయన గురుకులాల సెక్రటరీ ఆయన రాలేదు. ఆయన రాకపోయేసరికి కార్యక్రమం పూర్తిగా రద్దయిపోయింది. ఇట్లా అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నటువంటి అధికారులపైన పూర్తిగా వేటేయడమో లేదంటే వేరే శాఖలకి బదిలీ చేయడమో చేస్తే ప్రభుత్వానికి కొంత మంచి జరిగేటువంటి అవకాశం ఉన్నది. ఇది రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, నీరు నిలవద్దు, ధాన్యం తడవద్దు, కలెక్టర్లకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అకాల వర్షాలతో రైతులు మాత్రం నిండా మునిగి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలని మనం సూచన చేస్తూ ఉన్నాం.